60 ఏండ్లు పోరాటం చేసి ఎంతో మంది ఆత్మ బలిదానాల తరువాత తెలంగాణ తెచ్చుకున్నామన్నారు మునుగోడు కాంగ్రెస్ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. తెలంగాణ ఇస్తే కాంగ్రెస్ పార్టీ మునిగిపోతుందని తెలిసినా సోనియా గాంధీ ఇచ్చారని చెప్పారు. కేసీఆర్ పిరికి పందాన్ని తనపై పోటీకి 100 మంది సైన్యాన్ని పంపారని ఆరోపించారు. ఢిల్లీ మద్యం కేసులో ఎమ్మెల్సీ కవితని అరెస్టు చేయకపోవడంతోనే బీఆర్ఎస్ బీజేపీ పార్టీలు ఒక్కటేనని అందరికీ అర్థమైందని చెప్పారు. మంత్రి కేటీఆర్ అహంకారంతో మాట్లాడుతున్నావు బిడ్డ, ఖబర్దార్ అంటూ హెచ్చరించారు ఆయన. కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి అయితే ఇక రాజగోపాల్ రెడ్డి లేడు, నాకేం బాధ లేదని అనుకున్నాడు. ఇప్పుడు సావు కౌరు చల్లగా చెప్పినట్టు నేను కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్న తర్వాత నల్లగొండ జిల్లాలో టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే ఒక్కడు కూడా అసెంబ్లీ గేటు తాకని ఏమని చెప్తున్నా. ఒక్కడు కూడా తిరుమతి లింగయ్య గెలుస్తాడా? తుంగతుల గాదర్ కిషోర్ గెలుస్తాడా? నల్లగొండల కంచెల భూపాలరెడ్డి గెలుస్తాడా? మునుగోడులో కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గెలుస్తాడా? ఒక్కొక్కరికి పాయింట్లు దడుస్తున్నాయి. నేను కాంగ్రెస్ లోకి వచ్చిన తర్వాత పాయింట్లు ఉచ్చబోసుకుంటున్నా కొడుకులు. తెలంగాణ అంటే కేటీఆర్ నీకు అహంకారం ఎక్కువై అడ్డగోలుగా మాట్లాడుతున్నావు బిడ్డ. నీ కొవ్వు కరిగిపోతుంది. నిన్ను నీ అహంకారం దెబ్బ కొట్టేందుకే, అణచివేసేందుకే మళ్ళీ బీజేపీలో ఉన్న రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ కు వచ్చింది ఇక్కడికి. టిఆర్ఎస్ నాయకులు ఏమనుకున్నారంటే నల్లగొండ జిల్లాలో కోమటిరెడ్డి బ్రదర్స్ చెరో పార్టీ